ఇండియాలో ఎలక్షన్లను ప్రభావితం చేయడానికి అమెరికా దాదాపుగా 180 కోట్ల రూపాయలు కేటాయించింది అని తాజాగా వెలుగులోకి వచ్చింది. దీని వెనక కథ ఏంటి? మొన్న అమెరికాలో జరిగిన ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి వృధా వ్యయాన్ని అరికట్టడానికి నేను పూనుకుంటాను అని చెప్పి అప్పటి రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చాడు. ఆ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ని పెట్టాడు. దీనికి ఈలాన్ మస్క్ని హెడ్గా పెట్టాడు. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అనేది గవర్నమెంట్లో భాగం కాదు, అది ఒక అవుట్ సైడ్ ఏజెన్సీ లాగా పెట్టారు. ఈలాన్ మస్క్ అందరికీ తెలుసు, ప్రపంచంలోనే నెంబర్ 1 కుబేరుడు. కాబట్టి ఆయన ఏమి జీతం కోసం గవర్నమెంట్లో పనిచేయడు, లేకపోతే పదవి కోసం పనిచేయడు. అయితే గవర్నమెంట్ అనేది ఒక బెహెమోత్ కాబట్టి, చాలా కాంప్లెక్స్ యానిమల్ కాబట్టి, అందులో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎంత నిధుల దుర్వినియోగం జరుగుతోంది అని వెలికి తీయటం సామాన్యమైన విషయం కాదు. దీనికి చాలా కాంపిటెన్స్ కావాలి, చాలా సిస్టమ్స్ కావాలి, అత్యంత అధునాతన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టూల్స్ను ఉపయోగించాలి, ప్రాబబ్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వాటిని కూడా వినియోగించాలి, ప్రోగ్రామ్స్ రాయాలి, ఇవన్నీ చేయాలి. అందుకోసం అని చెప్పి ఈలాన్ మస్క్ చాలా టాస్క్ మాస్టరు. ఎంత పెద్ద కాంప్లెక్స్ టాస్క్నైనా తీసుకొని దాన్ని విజయవంతంగా నిర్వహించగలడు. సో అతని సాయంతో చేయాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ తలపెట్టాడు. ఆ మేరకి ఈలాన్ మస్క్ని డోజ్ హెడ్గా నియమించాడు. ఆ డోజ్ ఏమిటి, దాని వ్యవహారం ఏమిటి అనేది మరొక వీడియోలో చెప్తాను. ఇప్పుడేమిటంటే ఈ డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ వారు గత ప్రభుత్వంలో అంటే బైడెన్ ప్రభుత్వంలో ఏ విధంగా నిధులు దుర్వినియోగం అయినాయి అని చెప్పి రోజు లిస్ట్ అవుట్ చేస్తున్నారు, పత్రికలకు ఇస్తున్నారు. అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ వారు ఎక్స్లో పోస్ట్ చేశారు తాజాగా. ఈ పోస్ట్ చేసిన దాంట్లో ఎక్కడెక్కడ దుర్వినియోగం చేశారు, ఏ విధంగా దుర్వినియోగం చేశారని చెప్పి రాశారు. ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే అమెరికన్ గవర్నమెంట్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను కూడా ప్రభావితం చేయడానికి డబ్బులు ఖర్చు పెడుతుంది. దీనికి వాళ్ళు పెట్టే పేరు సాయం, ఎయిడ్ అన్నమాట. యుఎస్ఏ ఐడి అని కూడా ఉన్నది, యుఎస్ ఎయిడ్ అని కూడా అంటారు. అంటే యుఎస్ఏ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అని దాని ఫుల్ ఫామ్. ఇప్పుడు దాన్ని అసలు కంప్లీట్గా మూసేయాలని ప్రయత్నిస్తారనుకోండి. దాని ద్వారా ప్రపంచంలో అనేక దేశాల్లో రకరకాల ఎన్జిఓల ద్వారా డబ్బులు పంప్ చేస్తున్నారు. ఎందుకు పంప్ చేస్తున్నారు అంటే అక్కడ గవర్నమెంట్స్ అమెరికాకి అనుకూలంగా ఉండాలి, లేకపోతే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి అమెరికన్ ప్రభుత్వం నమ్మేటువంటి విలువలను నమ్మాలి. ఉదాహరణకి బైడెన్ ప్రభుత్వాన్ని నడిపింది డెమోక్రటిక్ పార్టీ. డెమోక్రటిక్ పార్టీ బైడెన్ ప్రభుత్వం వాళ్ళ కొన్ని విలువలు ఉన్నాయి, ఒక సెట్ ఆఫ్ వాల్యూస్. వాటిని రకరకాల దేశాల్లో ఎంకరేజ్ చేయడానికి, లేక అక్కడ తాము నమ్మేటువంటి విలువల్ని ఫాలో అయ్యేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి, అటువంటి విలువల్ని ఇప్పుడున్న ప్రభుత్వం కనుక ఆమోదించకపోతే ఆ ప్రభుత్వాన్ని దింపేసి కొత్త ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి సాయం పేరుతో పెద్ద ఎత్తున యుఎస్ఏ ఐడి ద్వారా నిధుల్ని పంపు చేశారు చాలా దేశాల్లో అని చెప్పి డోజ్ ఇప్పుడు వెలికి తీసింది. ఈ విధంగా చేసింది గత ప్రభుత్వం అని ఇప్పుడు చాలా కాలంగా జరుగుతుంది కదా అన్ని దేశాల్లోనూ, మన దేశంలో చాలా రాష్ట్రాల్లోనూ. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున అప్పులు చేసింది, రకరకాలుగా దుర్వినియోగం చేసింది అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెలుగు తీస్తూ ఉంటుంది. ఈ డోజ్ ద్వారా గత ప్రభుత్వం ఏ విధంగా వృధా ఖర్చులు చేసింది అని అమెరికన్ పబ్లిక్ చెప్పడం కోసం అని చెప్పి ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నారు. అందులో తాజాగా డోజ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ ప్రకారం ఇదిగో ఇంత డబ్బుని వీళ్ళు పంపిస్తున్నారు, వీటన్నిటిని మేము క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. ఇందులో స్పెసిఫిక్గా ఇండియాకి సంబంధించి ఏమైనా ఉన్నదంటే మొత్తం 486 మిలియన్స్ అంటే $1 మిలియన్ ఇచ్చారట. ఎవరికి? కన్సార్షియం ఫర్ ఎలక్షన్స్ అండ్ పొలిటికల్ ప్రాసెస్ స్ట్రెంగ్థనింగ్. ఎన్నికలు అలాగే రాజకీయ ప్రక్రియ అంటే డెమోక్రటిక్ ప్రాసెస్ కావచ్చు, ఎన్నికలు నిర్వహించే విధానం కావచ్చు, వీటిని బలోపేతం చేయడానికి వివిధ దేశాల్లో ఈ డబ్బును వాడండి అని చెప్పి $486 మిలియన్ కేటాయించారట. అందులో మనకి ఆసక్తికరమైన విషయం ఏంటంటే $21 మిలియన్ ఇండియాకి ఇచ్చారు. దేనికి ఇచ్చారు ఇండియాకి? ఇండియాకి ఇవ్వడం అంటే గవర్నమెంట్కి కాదు. ఈ $21 మిలియన్ దేనికోసం ఖర్చు పెడదామని అమెరికన్ ప్రభుత్వం కేటాయించింది అంటే ఓటర్ టర్నౌట్ని పెంచడానికట. అంటే ఎక్కువ మంది ఓటర్లు ఎన్నికల్లో ఓటు వేసే విధంగా
ఎంకరేజ్ చేయడానికి ఖర్చు పెట్టారట. అమెరికాకి ఏమి సంబంధం ఇండియాలో ఎలక్షన్లతోటి, ఎలక్షన్ల నిర్వహణతోటి, ఎన్నికల ప్రక్రియతోటి? ఇక్కడ ఓటర్ టర్నౌట్ ఎక్కువగా ఉంటే ఏంటి, తక్కువగా ఉంటే ఏంటి అంటే ఆబ్వియస్లీ దే వర్ ట్రైయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద అవుట్కమ్ ఇన్ ద ఎలక్షన్స్. అంటే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడం కోసమే ఆ కార్యక్రమం చేశారు. ఎన్నికల ఫలితాలను ఎందుకు ప్రభావితం చేయాలనుకుంటుంది అమెరికన్ ప్రభుత్వం? అప్పుడున్న అమెరికన్ ప్రభుత్వం అంటే బైడెన్ ప్రభుత్వం, డెమోక్రటిక్ గవర్నమెంట్ అమెరికాలో. ఎందుకంటే డెమోక్రటిక్ పార్టీ అనేది కొంచెం వామపక్ష భావజాలం ఉన్నటువంటి పార్టీ అమెరికాలో. అందువల్ల వాళ్ళు డైవర్సిటీ అని చెప్పి ఎంకరేజ్ చేస్తారు. అంటే రిజర్వేషన్లు ఉండాలి అనుకోండి, మన దేశంలో లాగా చెప్పాలి అంటే రిజర్వేషన్లు ఉండాలి రకరకాల గ్రూపులకి అమెరికాలో కూడా. అలాగే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇల్లీగల్గా దేశంలోకి వచ్చే వాళ్ళందరినీ కూడా వాళ్ళని పంపేయకూడదు, వాళ్ళకి మంచి వసతులు కల్పించాలి, వాళ్ళు ఉండటానికి ఇల్లు ఇవ్వాలి, వాళ్ళ రోజువారీ ఖర్చుల కోసం పాకెట్ మనీ ఇవ్వాలి. ఇట్లాంటి ఫిలాసఫీ ఒకటి ఉంది అక్కడ. ఉదాహరణకి న్యూయార్క్ సిటీలో రూజ్వెల్ట్ హోటల్ అని చెప్పి మంచి 5 స్టార్ హోటల్ ఉంది. ఆ 5 స్టార్ హోటల్ని పాకిస్తానీ ఎయిర్లైన్స్ వాళ్ళు నడుపుతారు. అంటే వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ అవసరాల కోసం అద్దెకి. అయితే వాళ్ళది ఈ మధ్యకాలంలో సరిగ్గా నడవడం లేదు వాళ్ళ ఎయిర్లైన్స్ కూడా. సో వాళ్ళ కిందనే ఉన్నది హోటల్, కానీ సగం ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి అమెరికన్ గవర్నమెంట్ రెంట్కి తీసుకొని $59 మిలియన్ పే చేసింది. దేనికోసం? ఇల్లీగల్గా వచ్చేటువంటి ఈ మైగ్రెంట్స్, ఈ చొరబడే వాళ్ళని ఉంచడం కోసం అని చెప్పి 5 స్టార్ హోటల్ని అద్దెకి తీసుకొని అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. అందులో అందరూ అక్రమ వలసదారులే. ఆ రకంగా డెమోక్రటిక్ పార్టీకి కొన్ని సెట్ ఆఫ్ వాల్యూస్, కొన్ని సెట్ ఆఫ్ పాలసీస్ ఉన్నాయి. ఆ పాలసీస్కి అనుకూలంగా ప్రపంచం అంతా ఉండాలి. ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ గవర్నమెంట్ ఉంది. బీజేపీ గవర్నమెంట్ కన్జర్వేటివ్ గవర్నమెంట్. అంటే అమెరికాలో రిపబ్లికన్ పార్టీ ఫిలాసఫీకి దగ్గరగా ఉంటుంది బీజేపీ ఫిలాసఫీ ఇండియాలో. అంటే అక్కడ వాళ్ళు నేషనలిస్టులు, ఇక్కడ వీళ్ళు కూడా నేషనలిస్టులు, జాతీయవాదులు అన్నమాట. అక్కడ అమెరికా ఫస్ట్ అంటాడు కదా ట్రంప్, అట్లాగే ఇక్కడ కూడా నరేంద్ర మోదీ పాలసీ కూడా ఇండియా ఫస్ట్ అన్నట్టు. అందువల్ల ఇక్కడ గవర్నమెంట్ అంటే అంత రుచించలేదు అప్పుడు బైడెన్ ప్రభుత్వానికి. అందువల్ల బీజేపీ ప్రభుత్వాన్ని తప్పించాలి ఇక్కడ. కానీ నేరుగా ఆ పని చేయలేరు, ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్లు అవి జరుగుతుంటాయి. ఇక్కడ ఏదో ఒక నియంత ఉన్నాడు, అందువల్ల ఆ నియంత్రణ తొలగించడానికి దేశంలో ఒక రెసిస్టెన్స్ని బిల్డ్ చేయాలి, అందుకోసం మనం డబ్బు కూడా పంప్ చేయాలి అని చేస్తారు చాలా దేశాల్లో. కానీ ఇండియాలో ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఇండియాలో ఎన్నికలు ప్రభావితం చేయాలి. ఎన్నికలను ఎలా ప్రభావితం చేయాలి అంటే దానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. ఎన్జిఓల ద్వారా ప్రభుత్వ వ్యతిరేక సెంటిమెంట్ని పెంచవచ్చు, ప్రభుత్వ విధానాలని ప్రశ్నిస్తూ ఉద్యమాలను నిర్మించవచ్చు. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్లో చేశారు అని చెప్పి అమెరికన్ ఫారిన్ అఫీషియలే తాజాగా చెప్పాడు. అందరికీ తెలిసి ఈ మధ్య బంగ్లాదేశ్లో ఒక తిరుగుబాటు జరిగి డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షేక్ హసీనాని పదవి నుంచి దించారు. ఆవిడ పారిపోయింది అక్కడి నుంచి, పారిపోయి ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో ఉంటుంది. ఈ దించడం వెనక అమెరికా ఉంది అని ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ అఫీషియలే చెప్పాడు. ఉదాహరణకి బంగ్లాదేశ్లో 170 మంది ప్రో డెమోక్రసీ యాక్టివిస్టులను రిక్రూట్ చేసుకున్నారట. 304 మంది కీ ఇన్ఫర్మేషన్స్ని పెట్టుకున్నారట. ఎథ్నిక్ కల్చరల్ ఫాల్ట్ లైన్స్ అంటారు, అంటే కులాలు, మతాలు, వర్గాల మధ్య ఏదో గొడవలు ఉంటాయి కదా, వాటిని పెంచి పెద్దది చేయటం. అలాగే మైనారిటీ గ్రూప్స్, ఎల్జీబీటీ కమ్యూనిటీసు, స్టూడెంట్ ప్రొటెస్టర్స్ ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటం వెనకుండి ఎన్జిఓల ద్వారా. ఆ విధంగానే చేశారు. బంగ్లాదేశ్లో జరిగింది విద్యార్థుల తిరుగుబాటు అని చెప్పి మనం పేపర్లో చదువుతాం. విద్యార్థులు తిరుగుబాటు చేశారు, ప్రభుత్వాన్ని కూల్చేశారు, షేక్ హసీనా పారిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం రావడం కోసమే అమెరికా వెనకుండి చేసింది ఈ పని అని ఎప్పటి నుంచో ఉన్నాయి విమర్శలు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డాక్యుమెంట్ల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. అదేవిధంగా ఇండియాలో కూడా ఓటర్ టర్నౌట్ పేరుతోటి ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించిందా అనేటువంటి ఒక సీరియస్ క్వశ్చన్ ఇప్పుడు ముందుకొచ్చింది. ఈ ఎన్జిఓల ద్వారా చేసే యాక్టివిటీస్ అన్నీ చాలా దేశాల్లో చాలా ఇన్నోక్యూయస్గా ఉంటాయి. అంటే బయటకు చూడడానికి చాలా ఒక మంచి కాజు కోసం చేస్తున్నారు అన్నట్టుగా ప్రజెంట్ చేస్తారు దాన్ని. ఈ డోజు వాళ్ళు చాలా దేశాల్లో గత అమెరికన్ ప్రభుత్వం ఏ విధంగా డబ్బులు ఖర్చు పెడుతూ వచ్చింది అనే విషయాలు వెల్లడించారు. చాలా విచిత్రమైనవి ఉన్నాయి అందులో. అంటే కల్చరల్గా జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశారన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఓటర్ టర్నౌట్ అంటే ఎన్నికల్లో పాల్గొనే ఓటర్ల సంఖ్యను పెంచడం కోసం, ఓటు హక్కుని వినియోగించడం కోసం ఎక్కువ మంది 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి అప్పటి అమెరికా ప్రభుత్వం సిద్ధపడింది అంటే చిన్న విషయం కాదు. ఇట్లాంటివి మన చుట్టుపక్కల చాలా దేశాల్లో చేశారు వాళ్ళు. ఉదాహరణకి
నేను ఇంతకుముందు చెప్పినట్టు బంగ్లాదేశ్లో ఈ తిరుగుబాటు వ్యవహారం వెనక అయిన ఖర్చు 29 మిలియన్స్ అట అమెరికన్ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది రకరకాల రూపాల్లో, అంటే దాదాపు 250 కోట్లు అది. అలాగే నేపాల్లో ఫిస్కల్ ఫెడరలిజం అనే పేరుతోటి $20 మిలియన్ ఖర్చు పెట్టిందట. లైబీరియాలో ఓటర్లో కాన్ఫిడెన్స్ పెంచడానికి $1.5 మిలియన్ ఖర్చు పెట్టిందట. చెకోస్లోవేకియాలో ప్రాగ్ సివిల్ సొసైటీ సెంటర్కి $32 మిలియన్ ఖర్చు పెట్టారట. సో ఈ విధంగా చాలా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అమెరికాలో ఇది పెద్ద చర్చనీయాంశం అయింది. ఇప్పుడు ఏ విధంగా ప్రభుత్వంలో విపరీతంగా వృధా ఖర్చు ఉన్నది. ఆ వృధా ఖర్చులో ఒక కంపోనెంట్ ఏమిటంటే విదేశాల్లో ఉన్నటువంటి ఆయా ప్రభుత్వాల్ని కూల్చివేయడం కోసం అక్కడ సివిల్ సొసైటీ పేరుతోటి రకరకాల ఎన్జిఓలను బలోపేతం చేసి వాళ్ళ ద్వారా అక్కడి ప్రభుత్వాన్ని ఐదర్ ఇన్ఫ్లుయెన్స్ చేయటము, లేకపోతే వాళ్ళకి నచ్చకపోతే ఆ ప్రభుత్వాన్ని దించి కొత్త ప్రభుత్వం వచ్చేలాగా చేయడము అనే దానికోసం ఖర్చు పెట్టారు అనేది ఒక కంపోనెంట్ ఈ మొత్తం వ్యవహారంలో. డెమోక్రాట్స్ అధికారంలో ఉన్నప్పుడు బైడెన్ హ్యారిస్ ప్రభుత్వం చేసింది అనేది ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం. కానీ అన్ని అమెరికన్ ప్రభుత్వాలు కూడా ఇదే రకంగా చేస్తాయి. ఈవెన్ రిపబ్లికన్ గవర్నమెంట్స్ కూడా ఇన్ ద పాస్ట్ ఇదే విధంగా చేసినాయి. కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రిపబ్లికన్ ప్రభుత్వం, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ వేరు కాబట్టి వాళ్ళు ఇటువంటి వాటికి రకరకాల దేశాల్లో ఖర్చు పెట్టడం అనవసరం, వేరే దేశాల గురించి మనం ఆలోచించడం అనవసరం అనేటువంటి ఒక దృక్పథంలోకి వచ్చారు. కాబట్టి ఇవన్నీ వెలికి తీస్తున్నారు, వీటి గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒకటి దాదాపు 180 కోట్ల రూపాయలు అప్పటి అమెరికన్ ప్రభుత్వం భారతదేశంలో ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటర్లని ఓటు వేసే విధంగా ఎంకరేజ్ చేయడం కోసం ఎందుకు ఖర్చు పెట్టింది. ఎందుకంటే అమెరికాలో కంటే ఎక్కువ మంది ఓటర్లు భారతదేశంలో ఓటింగ్లో పాల్గొంటున్నారు. ఎంతో అభివృద్ధి చెందిన ఓల్డెస్ట్ డెమోక్రసీ అని చెప్పుకునేటువంటి అమెరికాలో ఓటింగ్ శాతం ప్రతిసారి కూడా అరౌండ్ 60% ఉంది. వేరేజ్ ఇండియాలో మనకి 60 to 70%, కొన్ని రాష్ట్రాల్లో అయితే 80% వరకు ఉన్న విషయం తెలుసు. కాబట్టి ఆ రకంగా ప్రత్యేకంగా ఇండియాలో ఏదో చాలా తక్కువ ఓటర్ టర్నౌట్ ఉంది, అందువల్ల ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మనం ఏదో హెల్ప్ చేయాలి అనేటువంటి ఆలోచన అమెరికాకు ఉంది అని చెప్పి అనుకోలేం. కాబట్టి దీని వెనక వేరే ఆలోచన ఏదో ఉంది వాళ్ళకి. అదేమిటంటే భారతదేశంలో ఉన్న ప్రభుత్వాన్ని ఐదర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆర్ మార్చడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఇది. నేను ఇంతకుముందు చెప్పినట్టు బైడెన్ ఆధ్వర్యంలోని డెమోక్రటిక్ పార్టీ ప్రభుత్వానికి ఇండియాలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అంటే అయిష్టం కాబట్టి ఇక్కడ వేరే వాళ్ళని అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోనే ఈ పని చేశారు అనేటువంటి అనుమానాలు కలుగుతాయి ఎవరికైనా. ఇప్పుడు ఇలాన్ మస్క్ ఆధ్వర్యంలోని డోజ్ ఈ $21 మిలియన్ కేటాయింపుని ఇండియాకి రద్దు చేసింది. అది వేరే విషయం. మొత్తంగా ఏమిటంటే అనేక ఇష్యూస్లో, అది సివిక్ ఇష్యూస్ కావచ్చు, పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, చాలా కాలం పాటు ఉత్తరాదిలో జరిగిన రైతుల ఆందోళన వంటివి కావచ్చు, వీటి వెనక అంతర్జాతీయ స్థాయిలో కొన్ని శక్తులు అండగా ఉండి నడిపిస్తున్నాయి భారతదేశంలో ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎస్పెషల్లీ బీజేపీ ఆరోపణ చేస్తుంది. ఈ ఆరోపణలకు ఎంతో కొంత బలం చేకూరుస్తూ ఇప్పుడు అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఈ సమాచారాన్ని వెల్లడించింది. దీని వెనక లోతుపాతులను తెలుసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానిదే. ఇప్పుడు ఇలాన్ మస్క్ ఆధ్వర్యంలోని డోజ్ ఈ $21 మిలియన్ కేటాయింపుని ఇండియాకి రద్దు చేసింది. అది వేరే విషయం. ఇప్పుడు ఇలాన్ మస్క్ ఆధ్వర్యంలోని డోజ్ ఈ $21 మిలియన్ కేటాయింపుని రద్దు చేసింది. అది వేరే విషయం.
180 కోట్ల రూపాయలు కేటాయించింది. 180 కోట్ల రూపాయలు కేటాయించింది అని